మంచిదండి. ఈ యొక్క పునరుత్థాన దినాన మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని ఆరాధించుకు వచ్చినటువంటి సోదరులకు సోదరులకు ప్రభు పక్షాన తెలియజేసుకున్నాను. మరి ఎప్పటిలాగే ఈ యొక్క పునరుత్థాన దినాన ఒక అంశాన్ని మనం ఆలోచిద్దాం. మరి లోకంలో జ్ఞాని అనేటువంటి సొలొమోను గారు రచించినటువంటి సామెతలో నుంచి మూలవాక్యంగా ఒక వాక్యాన్ని చూసుకొని మనం ముందుకెళ్దాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం చదవండి. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. అయితే మన అంశం ఏంటంటే గద్దింపు జ్ఞానము కలుగజేయును. వాస్తవం, లోకంలో గద్దింపుని గనక మనం తీసుకొనకపోతే, గద్దింపుకు లోపడకపోతే, మనల్ని హెచ్చరించే వాళ్ళు లేకపోతే, మన తప్పుల్ని సరిచేసే వాళ్ళు లేకపోతే, మన తప్పుల్ని చెప్పేవాళ్ళు లేకపోతే మనిషికి హద్దు ఉండదు. ఎందుకంటే కళ్ళం లేని గుర్రం అయిపోతాం మనం. గుర్రానికి కళ్ళం ఉంటే దాన్ని అదుపు చేయగలుగుతాం, కళ్ళం లేకపోతే దాన్ని అదుపు చేయలేం. అలానే మనల్ని గద్దించే వాళ్ళు లేకపోయినా, హెచ్చరించే వాళ్ళు లేకపోయినా, మన తప్పుల్ని చెప్పి సరిచేసే వాళ్ళు లేకపోయినా మానవ జీవితానికి ఏమున్నదంటే హద్దు ఉండదు, అదుపు ఉండదు. ఎలా పడితే అలా జీవిస్తాడు మానవుడు అనేవాడు. కాబట్టి లోకంలో ఉన్నవారు గద్దింపుని స్వీకరించరు. గద్దింపుని స్వీకరించి మార్చుకునే తత్వం లోకంలో ఉన్నవారికి ఉండదు. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే గద్దింపుని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు జ్ఞానాన్ని కలిగిన వాళ్ళని చెబుతుంది. అదే కదా దావీదు గారు కూడా గద్దింపుని కోరుకున్నాడు. 139వ కీర్తనకి వెళ్తే మనకి ఒకసారి చూడండి, అది కూడా దావీదు గారంత స్థాయి కలిగిన వ్యక్తే గద్దింపుని కోరుకున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 139, కీర్తనల గ్రంథం 139 23, 24 చూడండి. నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపు, నన్ను పరీక్షించి పరిశీలించుము. నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉంటే నన్ను తీసివేయి, నన్ను గద్దించు అంటున్నాడు. దేవుని యొక్క గద్దింపుని ఒక గొప్ప రాజు కోరుకుంటున్నాడు దావీదు. మనం కోరుకో, మనం బలి బాధపడతాం. ఎవరైనా మనల్ని హెచ్చరించినా లేకపోతే గద్దించినా, మన తప్పుల్ని చెప్పినా మనం ఓర్చుకునే తత్వం మనలో ఉండదు. కానీ రాజు ఏమంటున్నాడు? 12 గోత్రాలను పరిపాలించిన రాజు ఏమంటున్నాడు? నన్ను పరిశీలించాయా అని దేవుని కోరుకున్నాడు. కాబట్టి గద్దింపు అనేది జ్ఞానాన్ని కలుగు చేసిద్ది. అయితే ఈ గద్దింపు అనే దానికి పర్యాయ పదాలు ఆలోచిస్తే క్రమశిక్షణ చేయుట పర్యాయ పదాలు, అలానే బుద్ధి చెప్పుట, తప్పుని హెచ్చరించుట, దీనికి పర్యాయ పదాలు అనమాట. అయితే మనుషులు ఎలా గద్దిస్తారు మనం దీన్ని ఆలోచిద్దాం. ఆ గద్దింపు అనేది మనుషులు ఎలా గద్దిస్తారు, దేవుడు ఎలా గద్దిస్తారు మనం ఆలోచించే సందర్భం. మనుషులు ఎలా గద్దిస్తారు, దేవుడు ఎలా గద్దిస్తాడు, అసలు ఈ గద్దింపు దేనిని బట్టి వచ్చింది? సంఘంలో సువార్తికుడు గద్దించినప్పుడు మనం ఎటువంటి విలువలు కలిగి ఉండాలి, ఎటువంటి పరిస్థితులు ఎలా గద్దించాలనే దాన్ని మనం ముగించుకున్నాం చూసుకొని. అయితే ఇప్పుడు మనుషులు ఎలా గద్దిస్తారు? హెచ్చరించడం ద్వారా, ఆజ్ఞాపించడం ద్వారా. మనుషులు ఎవరు గద్దించినా కానీ ఎలా గద్దించాలంటే హెచ్చరించాలి, లేకపోతే ఆజ్ఞాపించాలి. ఈ రెండింటి ద్వారానే గద్దించాలి. చూడండి, యవనస్తుడైన తిమోతి గారు పరిచర్యలో ఉన్నప్పుడు, తన సంఘాన్ని కట్టుకొని సంఘంలో పరిచర్య కొనసాగిస్తున్నప్పుడు పౌలు గారు అంతిమ సమయంలో, చివరి దినాల్లో పౌలు గారిని హెచ్చరిస్తున్నాడు, తిమోతి గారిని హెచ్చరిస్తున్న సందర్భం చూడండి. తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 4:2 చూడండి. తిమోతికి రాసిన రెండవ పత్రిక, వాక్యమును ప్రకటించుడి, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. అయితే సంఘంలో కొన్ని సంఘాన్ని స్థాపించబడినప్పుడు, సంఘంలో తిమోతి గారిని స్థిరపరుస్తున్నప్పుడు పౌలు గారు చెప్పినటువంటి హెచ్చరిక మాటలు, సంఘంను ప్రతి విషయంలో ప్రతి సత్కార్యం నువ్వు సిద్ధంగా ఉండాలి, బుద్ధి చెప్పాలి, హెచ్చరించాలి, గద్దించాలి, ఖండించాలి, ఇలా ఖండించేటువంటి మనస్తత్వం ఉండాలి సంఘాల్లో అని తిమోతిగా హెచ్చరిస్తున్నాడు మాటల ద్వారా పౌలు గారు.
పౌలు తిమోతి గారు అంత హెచ్చరించారు సంఘాల్లో ప్రతి మాట యందు వాక్యం ద్వారానే మళ్ళా. సరే, అలానే పౌలు గారికి ఇంకొక యవనస్తుడైన శిష్యుడు ఉన్నాడు, తీతు గారు. తీతు గారు కూడా ఇలానే మనకు హెచ్చరించినట్టు చూడండి. తీతు పత్రిక 2:15, తీతు రాసిన పత్రిక 2:15. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధన ఖండించుచు నుండుము, నిన్నెవరిని తృణీకరింపము. అయితే ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం హెచ్చరిస్తున్నాము, బుద్ధి చెబుతున్నాము అంటే ముందు మనల్ని ఎవరిని తృణీకరించకుండా చూసుకోవాలి. మనలో ఏ లోపం లేకుండా మనం చూసుకొని అప్పుడు ఎదుటి వారిని మనం గద్దించాలి, వాళ్ళని హెచ్చరించాలి, వాళ్ళ తప్పు మార్గంలో ఒకటి మనం వాళ్ళని సరిచేయాలి. సంపూర్ణ అధికారంతో చేయమంటున్నది కూడా. నీకు సంపూర్ణ అధికారం ఉంది. సంఘంలో నువ్వు నాయకుడివి, సంఘంలో శిరస్సుగా ఉన్నావు, నువ్వు నాయకత్వం నడిపించే వ్యక్తిగా ఉన్నావు, నీకు సంపూర్ణ అధికారం ఉంది. ఆ సంపూర్ణ అధికారంతో ఏం చేయాలని గద్దించి అంటున్నాడు, హెచ్చరించి అంటున్నాడు. అయితే ఈ సంపూర్ణ అధికారం నేడున్న కాలాల్లో సంపూర్ణ అధికారం సువార్థికుడికి ఉన్నా కానీ దాన్ని మంచిగా ఆలోచించే తత్వ సంఘాల్లో లేదు. అంటే సువార్థికుడి సంపూర్ణ అధికారం కూడా ఇచ్చే సందర్భాలు లేవు కొన్ని చోట్ల. ఎలా ఉంటుందంటే మనం మాట అనొచ్చనకూడదు కానీ కుల సంఘాలు ఉన్నాయి, వాటిలో సంపూర్ణ అధికారం ఉంటుంది సువార్థికులకి. పెద్దలు ఏది నిర్ణయిస్తే అదే అంతిమం వాళ్ళకి. మరి దానికి సువార్థికుడు ఎస్ అంటాడా, నో అంటాడా, అది వాక్యానుసారమా కాదా అని వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళకి అనవసరం అది. పెద్ద రోమన్ క్యాథలిక్ సంఘాల్లో కూడా అంతే, సువార్థికుడిది ఏమి ఉండదు. సువార్థికుడి యొక్క పని ఎంతవరకు అంటే వాక్యం చెప్పి గంట సేపు బోధించి పోవటం వరకే వాళ్ళ పని. అధికారం మొత్తం పెద్దల చేతిలోనే ఉండిద్ది. లేదు, అధికారం ఇవ్వాల్సింది, సంపూర్ణ అధికారం ఇవ్వాల్సింది సువార్థికుడికి. ఎందుకంటే వాక్యం తెలిసిన వ్యక్తి, ఏది తప్పు ఏది ఒప్పు చెప్పే వ్యక్తి కాబట్టి సంపూర్ణ అధికారం సువార్థికుడికి ఇవ్వాల. పౌలు గారు ఏమన్నారంటే సంపూర్ణ అధికారం తీతుకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? తప్పు ఒప్పులు ఉన్నట్టు నువ్వు హెచ్చరించాలని. ఎందుకంటే తీతు గారు పరిచర్య చేస్తున్నటువంటి సంఘం క్రేతు ద్వీపం, అది గ్రీకు ప్రాంతంలో ఉన్నటువంటిది. వాళ్ళందరూ కూడా ఎక్కువ విగ్రహారాధికులు, ఎక్కువ అన్యాయంగా డబ్బు సంపాదించే వాళ్ళు ఎక్కువ. అటువంటి వారి మధ్యలో తీతు గారు ఉన్నారు, సువార్థికుడిగా పనిచేస్తున్నాడు. ఆ క్రేతు ద్వీపంలో సువార్థికుడిగా పనిచేస్తున్నప్పుడు విగ్రహారాధన విషయంలో కానీ అన్యాయంగా సంపాదించే విషయంలో కానీ నువ్వు వాళ్ళని హెచ్చరించు, వాళ్ళని స్థిరపరచు, సంపూర్ణ అధికారంతో వాళ్ళని హెచ్చరించు అని తీతు గారిని బలపరుస్తున్నాడు పౌలు గారు. అంటే మనుషులు హెచ్చరించడం ద్వారా గద్దిస్తారు. అలానే ఈ యొక్క గద్దింపు దేన్ని తెలియజేస్తానేది కూడా మన సొలొమోను గారు చెప్పినటువంటి సామెతల గ్రంథం చూడండి ఒక్కసారి. ఈ సామెతలు మొత్తం కూడా దీనికోసమే పుట్టినాయి అంట, రాయటానికి కూడా కారణం కూడా అదేనంట. సామెతలు 1వ అధ్యాయం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూడండి బాగుంటే. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థలు అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివి వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. యవ్వనుల కంట తెలివి వివేచనలు పుట్టించడానికి తగిన సామెతలు, ఇవన్నీ కూడా దానికోసం రాయబడినాయి. అయితే గద్దింపుకు లోబడిన ఒక వ్యక్తి ఎటువంటి స్థితిని కలిగి ఉంటాడో, ఎటువంటి గొప్ప స్థితిలో ఉంటాడనేది తెలియజేస్తుంది సామెతల గ్రంథం కూడా. చాలామంది చిన్నపిల్లలను కూడా గద్దించరు కొంతమంది ఘనంగా చెప్పేటటువంటి సందర్భం ఏంటంటే, నేను నా కొడుకుని కానీ నా కూతుర్ని కానీ చిన్నప్పటి నుంచి అసలు కొట్టలేదు, నేను ఒక మాట కూడా వాళ్ళు అనలేదు, గద్దించలేదు అని చాలామంది పేరెంట్స్ చెబుతూ ఉంటారు. అది కరెక్ట్ వే కాదు. పిల్లల్ని గద్దించాలా. పిల్లలు గద్దింపునకు లోపడకపోతే రెండో ఆప్షన్ ఒకటి ఉంది. సరే, దీని గురించి చెబుతా. పిల్లలు కనుక గద్దింపునకు లోపడకపోతే రెండో ఆప్షన్ ఒకటి ఇచ్చింది బైబిల్, ఒకటి చెప్పండి. అది కూడా ఒకరోజు చూసుకుందాం. చూడండి, గద్దింపునకు లోపడకపోతే సామెతలు 13:24 చూడండి. సామెతలు 13:23, 13:24 కనుక బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. బెత్తము వాడిన వాడు తన కుమారునికి విరోధి. బెత్తం వాడమని బైబిల్ చెబుతుంది. ఈ వాక్యం తెలిసిన సహోదరుడే మత్స్యాక దీన్ని ఒక కోణానికి వాడాడు ఈ యొక్క వాక్యాన్ని. బెత్తము వాడిన కుమారుడు
తన తండ్రికి విరోధి అన్నాడు కదా, దీన్ని ఎలా తను వినియోగించుకున్నాడంటే మేము వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఇంట్లో గొడవ జరుగుతూ ఉండేది. మా వీధిలో పరిస్థితి, ఇంట్లో బాగా గొడవ జరుగుతూ ఉండేది. భార్యాభర్తలో బాగా కొట్టుకుంటా, భార్యని భర్త బాగా కొడతా ఉండేవాడు. మేము వెళ్తున్న సందర్భంలో ఎందుకు అతను అట్లా కొడుతున్నాడు అన్నప్పుడు అది కామన్లే వాడికి అన్నాడు. ఒక నెల 2 నెలల తర్వాత నాకు అతనికి సావాసం పెరిగింది కొద్దిగా అనుకోకుండా. ఆ సావాసం మధ్యలో కూడా సేమ్ ఒకసారి అదే పరిస్థితి చూశాను నేను. ఇంట్లో నుంచి పెద్ద పెద్ద అరుపులు రావటం, స్త్రీ పాపం బాధపడటం, ఏడవటం. 2 రోజుల తర్వాత కామన్గా మేము కలిసి, ఏందన్నా ఎందుకు పాప అక్క ఎందుకు అట్టేడుస్తుంది, కొడుతున్నావు దేనికి, ఏమన్నా తప్పు జరిగిందా, ఏం జరిగిందని అంటే, తప్పుకి ఏం జరగలేదన్నా, నేను ఒక ఆచారంగా పెట్టుకున్నాను, అది నెలకు ఒకసారి తప్పున్నా లేకపోయినా కొట్టాలి భార్యని. అదేందన్న ఏంది ఈ సిద్ధాంతం ఏంటి, ఇదేంటన్నా, దానికి తను చదివించిన వాక్యం కూడా ఇదే. మళ్ళీ ఒకసారి చదవండి దాన్ని. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. నేనన్నాను ఆ వాక్యం నువ్వు ప్రవర్తించినట్లేదే, ఇది కుమారుడు కదా అందే, నువ్వు కొడుతుంది నీ భార్యను కదా, ఎట్లా దీనికి సెట్ అయిందంటే ఆమెను కొడితే ఆడు స్టడీ అవుతారంట. అంటే భార్యను కొడితే ఎవరు స్టడీ అవుతారు? నేను ఇది ఎక్కడ మ్యాథమెటికల్ థియరీరా నాయన, భార్యను కొడితే పిల్లగాడు స్టడీ అవ్వటం ఏంది, అది తప్పన్నా, అలా కొట్టకూడదు అన్నప్పుడు లేదు. ఏ కారణం చేత, కారణం లేకపోయినా కారణం వెతుక్కొని నెలకు ఒకసారి మనం వాళ్ళని కొడతా ఉంటే అప్పుడు వాళ్ళు స్టడీలో ఉంటారు అనేటువంటి పరిస్థితి ఒకళ్ళు. ఇంకొకళ్ళు ఉన్నారు. ఎలా అంటే తండ్రినంట పిల్లలు చూస్తే గజ 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 వనకాలంట. ఇంకొద్ది దాటి మాట్లాడితే తండ్రిని చూస్తే పిల్లలు పోయాలనే వాళ్ళు ఉన్నారు. నేనంటాను నువ్వు మనిషిలో 2 కాళ్ళ జంతువు ఆ మాట అంటానికి. పిల్లలు చూసి ఎట్ట భయపడతారు? తండ్రిని భయం వల్ల వచ్చే ప్రేమగా అది కాదు ఉండాల్సింది పిల్లలకి. కాబట్టి పిల్లల్ని గద్దించాలి, దండించాలి. ఎలా గద్దించాలి, ఎలా దండించాలి, దానికి బైబిల్ ఒక ప్లాన్ పెట్టింది. ప్రతిదానికి, చిన్నదానికి పెద్దదానికి పిల్లలను ఎలా పడితే అలా కొట్టినే కొత్త నిబంధన చెబుతుంది ఎఫెసీ పత్రిక. తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక అంటాడు. కొంతమందికి చేదాస్తం, పిల్లలకి తల్లిదండ్రులకు చేదాస్తం ఎక్కువ. ఇదే సందర్భం కూడా జరిగింది. చేదాస్తంతో ఏమంటారంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఆడుకోవడానికి బయటికి పంపారు. కొంత వయసు వచ్చిన తర్వాత, వయసు వచ్చిన సమయంలో వాళ్ళ నేచర్ అది ఆడుకుంటారు. నువ్వు వాళ్ళకి నిర్ణయ సమయం పెట్టు, ఈ సమయానికి వెళ్ళాయా, ఈ సమయానికి రాయి, నిర్ణయ సమయం పెట్టు, కట్టడి చేయి మాకు, పిల్లల్ని కట్టడి చేయి మాకు, ఈ సమయానికి వెళ్ళు, ఈ సమయానికి రా. సేమ్ ఇంతే జరిగింది. పిల్లగాడికి 15-16 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళ నాన్న ఎక్కడికి పంపించట్లా, ఆడుకోవడానికి పంపించట్లేదు, బయట కాసేపు పరిచయానికి ఎక్కడికి పంపించకుండా గుట్టుగా ఉంటున్నాడు. ఈ సందర్భం మాకు తెలిసి 2-3 అడిగాం, పిల్లగాడ నాకు ఆడుకుంటాడన్నా, సహజం, నేచర్ అది, తనకి ఫ్రెండ్స్తో కాసేపు గడపాలని, ఆదివారం పూట ఆడుకోవాలని ఉంటుంది, దాన్ని ఎందుకు నువ్వు నిర్బంధిస్తావు, వదిలిపెట్టి స్వేచ్ఛగా ఇవ్వాలకి అన్నప్పుడు, లేదు అతనికి గట్టిగా లేదు ఆడుకుంటే నాతోనే ఆడుకోవాలి. తండ్రితో ఆడుకుంటాడు క్రికెట్. ఒక పిల్లగాడు 16 సంవత్సరాల పిల్లగాడు 50 సంవత్సరాల తండ్రితో క్రికెట్ ఆడుకుంటాడు. పోయి వాలీబాల్ అనే నాతో ఆడమంటాడు, క్రికెట్ అనే నాతో ఆడమంటాడు, ఏ గేమ్ అనే తనతోనే ఆడమంటాడు. కుమారుణ్ణి 4 గోళ్ల మధ్య నిర్బంధించి బంధించి ఒక్కసారిగా తను బయటికి వెళ్ళేసరికి లోకాశలు మొత్తాన్ని చూపించాడు. పోయి అప్పుడు దాకా కట్టడి చేశాడు. స్వేచ్ఛలా పిల్లగాడికి స్నేహితులతో కలిసి స్వేచ్ఛలా చక్కగా ఆడుకునే స్వేచ్ఛలా నిర్బంధించేశాడు. కుటుంబంలో బయటికి వెళ్ళాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు. లోకంలోనే మొత్తం అలుసుకొని వచ్చాడు కుమారుడు మొత్తం. ఇప్పుడు లోకంలో కలిసిపోయి ప్రవర్తిస్తున్నప్పుడు బాధపడుతున్నాం. అరే నేను కట్టేశాను పిల్లగాడిని, బయటికి వెళ్ళకుండా చేశాను, వాడు ఈ రకంగా తయారయ్యాడు, గద్దించలేకపోయాను, ఏమీ చెప్పలేకపోయాను అని ఇప్పుడు బాధపడుతున్నాడు. అంటే గద్దింపుని స్వీకరించకపోతే పిల్లల పరిస్థితి అలానే ఉంటుంది. అంటే ఒక మాట చెప్పాలంటే పనికిమాలిన పిల్లలు అవుతారు. తల్లిదండ్రులు గద్దించాలి. గద్దించడం ఎలా గద్దించాలి? వాక్యానుసారం గద్దించాలి. చాలా మంది పిల్లల్ని ఎలా గద్దిస్తారంటే ఒత్తిళ్ళు ఎక్కువ అవుతాయి, ఆర్థిక పరిస్థితులు ఎక్కువ అవుతాయి. ఆ ఆర్థిక పరిస్థితులు మొత్తాన్ని ఎవరి మీద చూపిస్తారు? పిల్లల మీద చూపిస్తారు. ఎందుకు కొడతారో తెలియదు, ఎలా కొడతారో తెలియదు, కారణం ఉండదు. అంటే వాళ్ళు చచ్చిపోరు అంతే పిల్లలు. అది ఒక్కడే జరగదు, అంత కొడతారు పిల్లల్ని. అది పురుషులు చేసే పని. స్త్రీలు ఉంటారు, భర్త మీద కోపం వచ్చినా, అత్త మామల మీద కోపం వచ్చినా, ఇళ్ళలో ఎవరి మీద కోపం వచ్చినా కానీ చూపించేది ఎవరి మీద? పిల్లల మీదే. ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. అందుకే ఎఫ్ఎస్సి పత్రిక చెప్పాడు, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపొద్దు. కాబట్టి మనం గద్దించే విషయంలో కూడా ఎలా ఉండాలంటే, ఇది 2వ ఆప్షన్. మొదటి ఆప్షన్ ఏమో చెప్పాలి, సున్నితమైన మాటలతో చెప్పాలి. పిల్లలు తల్లిదండ్రుల్ని ఎలా అనుకోవాలంటే ప్రేమ కలిగిన భయం కలిగి ఉండాలి తండ్రి అంటే.
తల్లి పట్ల ఎలా ఉండాలంటే తన మనసులో ఉన్నది మొత్తం తల్లిగా చెప్పుకోగలిగేటువంటి స్వతంత్ర పిల్లలకు వచ్చేటువంటి విధానంతో తల్లి ఉండాల. కుమారుడేమో తండ్రిని చూసి భయపడేటట్టు ఉండాల. అది ప్రేమను బట్టి కలగాల, భయం ప్రేమను బట్టి కలగాల. తల్లి ఎటువంటి స్వభావం కలిగి ఉండాలి, తన మనసులో మొత్తం తల్లితో చెప్పుకునేటువంటి ఫీలింగ్స్ తనలో రావాల. అటువంటి ఫీలింగ్స్ రాకనే చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. తన మనసులో ఉన్నటువంటి మాటలో తల్లితో చెప్పుకోలేక, తండ్రి అంటే భయం, మొదటి నుంచి తండ్రి ఎలా కనపడతాడు, నరకాసుల్లా కనపడతారు ఇళ్లలో. ప్రేమ ఉండదు. ప్రేమతో దండిస్తే బాగానే ఉంటుంది. ఆ ప్రేమ అనేది పొదువు అయిపోయి ఏ కాడికి దండించే వ్యక్తిగానే కనపడ్డాడు అనుకో తండ్రి, వాళ్ళు తల్లితో తల్లి అస్వతంత్రం ఇక తండ్రి అస్వతంత్రం ఇక వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని జీవితాలనే పాడు చేసుకున్న సందర్భాలు లోకంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి తల్లిదండ్రి ఏం చేయాలి, గద్దించాలి, పిల్లల్ని గద్దించాలి. ఎలా గద్దించాలంటే మృదువైన మాటలతో గద్దించాలి. ఈ మృదువైన మాటలు వినకపోతే రెండో ఆప్షన్ ఇచ్చాడు, బెత్తంతో గద్దించండి, దండించవచ్చు, తప్పులేదు, ప్రతి విషయంలో కాదు. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలా. మనుషులు అయితే ఇలా గద్దిస్తారు, మరి దేవుడు ఎలా గద్దిస్తాడు మనల్ని? దేవుడు ఎలా గద్దిస్తాడు? దేవుడు కూడా అంతే, హెచ్చరిస్తాడు. ముందు వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు. హెచ్చరించలేదా? ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరించలేదా? ఇర్మియా గ్రంథం రండి ఒక్కసారి. దేవుడు ఎలా హెచ్చరిస్తాడో చూద్దాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం చూడండి. నీవు ఈ మాటలన్నీ 26 చదవండి, బాగుండిద్ది. 26. వారు నా మాట వెనకయున్నారు, వారు నా మాట వెనకయున్నారు, చెవి ఎగ్గొకయున్నారు, తమ మెడను వంచక మనసును కఠినపరుచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే మరీ దుష్టులైరి. నీవు ఈ మాటలన్నీ వారితో చెప్పినను వారు నీ మాట అంగీకరింపరు. నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరం ఇయ్యరు. చూడండి, ఇశ్రాయేలు జనాంగం మారు మనసు పొందటానికి, వారు మారు మనసు తిరిగి దేవుని వైపు తిరగడానికి దేవుడు ఎంతమంది ప్రవక్తలు వాడుకున్నాడు. చాలామంది ప్రవచించారు, చాలామంది హెచ్చరించారు. మీరు మీ దృష్టి, మీ విధానం దేవుడికి అసహ్యకరంగా ఉంది, మీరు మారు మనసు పొందండి, దేవుని వైపు తిరగండి, దేవుని తట్టు తిరగండి అని ఎంతమంది ప్రవక్తలను పంపించినా సరే వారు మెడ వంచలేదంట. ఇది న్యాయాధిపతులు కదా చూశారు, మెడ వంచిన తర్వాత పుట్టిద్దని. అలానే వీళ్ళు మెడ వంచలేదంటే ఏ విషయంలో కూడా. ఇదే మాట 17వ అధ్యాయం కూడా బాగుంటుంది చూడండి. ఇదే మాట 17:23 కూడా చూడండి. ఒక్క మాట 17 ఇర్మియా గ్రంథం 17:23 కూడా చూడండి. అయితే వారు వినకపోయిరి, చెవిని బెట్టకపోయిరి, వినకుండను బోధ నొందకుండను మొండికి తిరిగిరి. ఎన్నిసార్లు చెప్పినా, ప్రవక్తల ద్వారా చెప్పినా, మంచి మంచి వ్యక్తుల ద్వారా చెప్పినా, రాజుల ద్వారా చెప్పినా వాళ్ళు మొండికేశారంట, తిరగలేదంట. అంటే ఈ ఇశ్రాయేల్ పరిస్థితి ఎలా ఉండిద్దంటే, దేవుణ్ణి ఆరాధిస్తామని చెబుతూనే బయలును ఆరాధిస్తామంటారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెబుతూనే బయలును ఆరాధిస్తారు, విగ్రహారాధన చేస్తామంటారు. అందుకే కదా కొత్త నిబంధన ఒక విషయం చెప్పింది, నేను వేసినైనా క్షమిస్తాను కానీ వేషధారిని నేను క్షమించను. వీళ్ళు ఎలా ఉన్నారంటే ఇశ్రాయేల్ జనాంగం దేవుని ఎదుట వేషధారుల వలె ఉన్నారు. గొప్ప గొప్ప ప్రవక్తల ద్వారా హెచ్చరించారు, వినల. రాజుల ద్వారా హెచ్చరించాడు, వినల. మనుషుల ద్వారా హెచ్చరించాడు, వినల. రెండోది ఘట్టంగా దేవుడు ఏం చేస్తాడంటే, ముందు ప్రవక్తల ద్వారా హెచ్చరిస్తాడు, వినకపోతే వారికి శిక్షల ద్వారా, అంటే బాధల ద్వారా కానీ హెచ్చరిస్తాడు. అది కూడా చూద్దాం చూడండి. రెండోదిగా, అంటే మాటల ద్వారా వాళ్ళు విననప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, రెండోదిగా కష్టాల ద్వారా, బాధల ద్వారా వాళ్ళకి ఆ యొక్క విధానాన్ని హెచ్చరిస్తాడు. చూడండి, అది కూడా లేవీకాండం. అయితే మొదటగా దేవుడు ఏ విషయంలో ఇతను పాపి అని తెలిసినప్పుడు వెంటనే తనను శిక్షించడు, వెంటనే తనను చంపేయడు. ముందు హెచ్చరిస్తాడు దేవుడు, హెచ్చరించి వదిలిపెట్టడు. హెచ్చరించిన తర్వాత తను చేసినటువంటి పాపానికి ఫలితంగా ఏదో ఒక శిక్షణ ఇస్తాడు. శిక్షణ కానీ, బాధను కానీ, వ్యాధిని కానీ ఏదో ఒకటి ఇస్తాడు తనకి. అది చూద్దాం. లేవీకాండం 26వ అధ్యాయం. లేవీకాండం 26వ అధ్యాయం 23వ వచనం చూడండి. శిక్షల మూలముగా మీరు నా ఎదుట
గుణపడక విరోధముగా నాకు విరోధముగా నడిచిన ఎడల కూడా మీకు నేను కూడా మీకు విరోధముగా నడిచేదను. పాపములను మీ పాపములను బట్టి ఇక ఏడంతులుగా మిమ్మల్ని దండించేదను. పాపాన్ని బట్టి వినకపోతే ఏడంతులుగా దండిస్తాడంట. మనం పోయినసారి కృతజ్ఞత గుడిలో చదువుకున్న అన్న యోహాన్ రాజు నిలిపించాడు మనకి. మొదటి కుటుంబంలో హత్య జరిగింది. ఎవరో కయ్యూను హేబేలు చంపాడు. కయ్యూను హేబేలు చంపినప్పుడు దేవుడు అడిగినప్పుడు ఎలా ఇచ్చాడు? తన ఆన్సర్ ఎలా ఇచ్చాడు? ఇచ్చిన తర్వాత చూడండి, తన మీద శిక్ష చూడండి ఎలా ఇచ్చాడు దేవుడు. తనకి శిక్ష ఏ రకంగా విధించాడో ఆదికాండం 4వ అధ్యాయం. అంటే దేవుడు హెచ్చరించిన తర్వాత ఎలా శిక్షిస్తాడో 4వ అధ్యాయం. మనం దీన్ని 14, 13 వచ్చిన చూడండి, చదవండి అందుకు కయ్యూను అక్క. లేకపోతే 12 వచ్చిన చదవండి. 12. నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు తన సారము అది తన సారమును ఇక మీదట నీకియదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరపై ఉందువనెను. అందుకు కయ్యూను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరన యుందును. కావున నన్ను కనుగొనువాడెవడు వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో కాబట్టి ఎవడైనాను కయ్యూనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతులుగా కలుగుననెను. చాలు. అయితే దేవుడు మొదటగా హెచ్చరిస్తాడు. హెచ్చరించిన తర్వాత కూడా తను మారకపోతే, మారు మనసు పొందకపోతే తనని బాధల ద్వారా, వ్యాధుల ద్వారా హెచ్చరిస్తాడు. కయ్యూన్ని అలానే చేశాడు. అలానే దావీదు గారు కూడా సందర్భం కూడా చూడండి. అంటే దావీదు గారిని కూడా హెచ్చరించిన తర్వాత ఎటువంటి బాధలతో తన్ని గద్దించాడో చూడండి. దావీదు గారిని కూడా కీర్తనల గ్రంథం 39, కీర్తనల గ్రంథం 39. దావీదు గారి ఎలా ఇది దేవుడు శిక్షిస్తుంటే, దేవుడు గద్దిస్తుంటే దావీదు గారు చూడండి ఏం కోరుకున్నాడో. 39వ అధ్యాయం 10, 11 వచ్చిన చూడండి. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించి ఉన్నాను. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టేదవు. చాలక దావీదు గారు బెత్షెబా గారితో చేసిన పాపం తర్వాత అనేక తెగుళ్ళు వచ్చినాయి దావీదు గారి మీదకి. అనేక తెగుళ్ళు వచ్చినాయి. అంటే దేవుడు మొదటగా హెచ్చరిస్తాడు. హెచ్చరించిన తర్వాత వ్యాధుల ద్వారా, కష్టాల ద్వారా నేను హెచ్చరిస్తాడు. కయ్యూను దగ్గర అదే జరిగింది. దావీదు గారి దగ్గర అదే జరిగింది. చేసిన పాపానికి ఫలితం శిక్షలు వచ్చినాయి. అనుభవించాడు. అనుభవించి కీర్తన రాస్తున్నాడు. ఇంక నేను అనుభవించలేనయ్యా అని రాస్తున్నాడు. ఈ దోష శిక్షను అమ్మి తీసేయని మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఎలా గద్దిస్తాడంటే ప్రవక్తల ద్వారా గద్దిస్తాడు. నేను కొత్త నిబంధనకు రాలే, ఇంకా జస్ట్ పాత నిబంధన గురించి మాట్లాడుతున్నా. దేవుడు ఎలా గద్దిస్తాడంటే ప్రవక్తల ద్వారా హెచ్చరిస్తాడు. ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞల ద్వారా ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞల ద్వారా ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అని ఆజ్ఞాపిస్తాడు. ఇది కనుక నిర్లక్ష్యం చేస్తే, ప్రవక్తలు చెప్పిన మాటలు నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు. అది శరీరాన్ని కానీ, వ్యాధుల ద్వారా కానీ, బాధల ద్వారా కానీ, కష్టాలు కానీ దేవుడే శిక్షిస్తాడు. ఎందుకంటే ఆసా గారు కూడా తన జీవితంలో అదే కదా, లాస్ట్ చివరి దినాల్లో దేవుణ్ణి మర్చిపోయి, అంతకుముందు కష్టాలు వచ్చినప్పుడేమో దేవునికి ప్రార్థన చేశాడు. కానీ వ్యాధి కలిగినప్పుడు దేవుని ఆశ్రయించాలి. చివరి దినాల్లో నువ్వు నన్ను ఆశ్రయించలేదు అన్నాడు. అంటే కొన్ని శ్రమలు దేవుని వల్లే కలుగుతాయి. ఏమో ఆ వ్యాధి కూడా దేవుని వల్ల వచ్చిందా? ఎందుకు? మారు మనసు పొందుతాడని దేవుడు సృష్టించాడేమో ఆ వ్యాధిని. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. అది మనం వినకుండా త్రోసిపుచ్చితే మాత్రం మన జీవితాల్లో దేవుడు మన కష్టాలు చూపిస్తాడు. శరీరాన్ని బట్టి వ్యాధుని బాధలు చూపిస్తాడు. అది ధర్మశాస్త్రం, కొత్త నిబంధన కాదు, ధర్మశాస్త్రంలో. కాబట్టి అలానే కయ్యూను దగ్గర చూసాము, దావీదు గారి దగ్గర కూడా మనం చూసాం. తర్వాత అయితే మనం ఆలోచించాల్సింది ఏంటంటే అసలు ఈ గద్దింపు అనేది ఎందుకు వచ్చింది? దేన్ని బట్టి గద్దింపు వచ్చింది? నేను వేరే నన్ను గద్దించాలా? నాలో ఏముంటే నేను గద్దిస్తా ఒక వ్యక్తిని గద్దించాలి అంటే ఏ స్వభావం ఉంటే గద్దిస్తాం ఒక వ్యక్తిని? ప్రేమ అనే స్వభావం ఉంటేనే మన వ్యక్తిని గద్దించగలుగుతాం. ప్రేమ అనేది లేకపోతే తన గురించి నాకెందుకులే, తను ఎలా పోతే నాకెందుకులే అనేటువంటి విధానం వచ్చింది. ఎవరిని పట్టించుకో. అదే ఒక వ్యక్తి పట్ల నాకు ప్రేమ ఉందనుకో, రే
అన్నయ్య ఒకప్పుడు అలాంటి కాదే, ఈ విషయంలో తొట్టిల్లుతున్నాడే కొద్దిగా అన్నయ్యకి వెళ్ళి చెప్పాలి అనే ప్రేమ లక్షణం నాలో ఉంటే నేను గద్దిస్తా. అంటే ఈ గద్దింపుకు మూలం ఏంటంటే ప్రేమ. ఎవరి మీద మనకు ప్రేమ ఉండిద్దో వాళ్ళు మనం గద్దిస్తాం, ఎవరి మీద మనకు ప్రేమ ఎక్కువ ఉండిద్దో వారి యొక్క లోపాన్ని మనం చెబుతాం, ఎవరి మీద మనకు ప్రేమ ఎక్కువ ఉండిద్దో వారిని హెచ్చరిస్తాం మనం. కాబట్టి అది కూడా చూద్దాం ఒకసారి, దేవుడు మనల్ని ఎలా ప్రేమించి హెచ్చరించాడో. హెబ్రీ గ్రంథం, హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం చూడండి. నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును. అయితే ప్రేమ ఎక్కడ ఉండిద్దో దండన అక్కడ ఉండిద్ది, ప్రేమ ఎక్కడ ఉండిద్దో గద్దింపు అక్కడ ఉండిద్ది. కాబట్టి దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకో మరి కూడా చక్కగా ఉండిద్ది ఒకటి, ప్రకటన గ్రంథం 3:19 చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం కూడా, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. నేను ప్రేమిస్తున్నానంటే అర్థం ఏంటంటే గద్దిస్తున్నాను. గద్దింపు ఏం చేసిద్దంటే ప్రేమ యొక్క లక్షణాన్ని కలిగి ఉండిద్ది. కాబట్టి గద్దింపు అనేటువంటి లక్షణం ఎవరిలో ఉండిద్ది అంటే ప్రేమించే వారిలో ఉండేది. దేవుడు మనం ప్రేమించాడు కాబట్టి మనం గద్దిస్తున్నాడు. అలానే మనం కూడా ఇతరులను ప్రేమిస్తే, ప్రేమ అనే లక్షణం మనలో ఉంటే మనం కూడా ఇతరులను ఏం చేస్తాం, గద్దిస్తాం, హెచ్చరిస్తాం వాళ్ళని. తర్వాత ఇంకొకటిగా దేవుడు మనల్ని ఎందుకు గద్దిస్తాడంటే మనం అభివృద్ధి పొందాలని, మన అభివృద్ధిని కాంక్షించే దేవుడు మనల్ని గద్దిస్తాడు. అది కూడా చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక, అది కూడా 12:10 హెబ్రీ 12:10. వారు కొన్ని దినముల మట్టుకు, ఒక్క నిమిషం అక్క, హెబ్రీ 12:10 వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించును. దేవుడు ఎందుకు శిక్షిస్తాడంటే మన మేలు కొరకే శిక్షిస్తాడు. మన ఆత్మ నిత్య నరకానికి పోకూడదనే శిక్షిస్తాడు, మన దుష్టుని యొక్క మాయలో పడకూడదనే మనల్ని శిక్షిస్తాడు. కాబట్టి గద్దింపు దేనికంటే మన అభివృద్ధిని బట్టే, మన మేలు పొందాలనే దేవుడు మనల్ని గద్దిస్తాడు, దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఇది మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి దేవుడు ఎందుకు గద్దిస్తాడు, దేవునిలో ప్రేమ ఉంది కాబట్టి, దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనల్ని గద్దిస్తాడు. దేవుడు మనల్ని ఎందుకు గద్దిస్తాడు, మన యొక్క అభివృద్ధిని కోరుకొని మన మేలు కొరకే దేవుడు మనల్ని గద్దిస్తాడు. ఈ యొక్క లక్షణాన్ని, ఈ యొక్క మాటలు మనం హృదయంలో పెట్టుకోవాలన్నమాట. ఇంకొన్ని చూద్దాం. అయితే ఈ గద్దింపు అనేది ఎటువంటి సందర్భాల్లో మనకి కనబడతాయి అనేది, గద్దింపు విషయం అనేది ఎటువంటి సందర్భాల్లో మనకి కనబడతాయి. ముందు వ్యక్తిగత క్రమశిక్షణ కొరకు మనం గద్దిస్తాం వ్యక్తుల్ని, వ్యక్తిగత క్రమశిక్షణ కొరకు. ఇది బయట స్నేహితుల దగ్గర జరిగిద్ది, విశ్వాసుల దగ్గర జరిగిద్ది. మనం విశ్వాసులు కాబట్టి విశ్వాసుల దగ్గర మనం చూసుకుందాం. అంటే ఈ యొక్క గద్దింపు అనేది ఎవరెవరి మధ్య ఎలా జరుగుతుందని చూస్తున్నాం మనం ఇప్పుడు. ఈ గద్దింపు అనేది ముందేం చూద్దాం, వ్యక్తుల మధ్య ఎలా ఉందో చూద్దాం. వ్యక్తిగత క్రమశిక్షణ గురించి గద్దిస్తూ ఉంటాం కదా. అరే ఇప్పుడు ఒక వ్యక్తి తల్లిదండ్రుల మాట వినకుండా లోకంలో ఎలా పడితే ఎలా తిరుగుతా, ఒక విలువలు లేకుండా, బాధ్యత లేకుండా ఎలా పడితే ఎలా తిరుగుతున్నాడు అనుకో, తన యొక్క విధి విధానాలను బట్టి తనను గద్దిస్తావు. ఎరా నువ్వు వయసు ఉన్నోడివి, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నా, నీ తల్లిదండ్రులు చూసుకోవాల్సిన పరిస్థితి నీది. 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు వచ్చినాయి నీకు, నువ్వు వారికి ఆధారంగా ఉండాలి కానీ ఇంకా నువ్వు వాళ్ళ మీద ఆధారపడుతున్నావని వ్యక్తిగతంగా మనం ఏం చేస్తాం, క్రమశిక్షణ నేర్పిస్తాం వాళ్ళకి. అలాంటి సందర్భం చూద్దాం మనం ఇప్పుడు. వ్యక్తిగత క్రమశిక్షణ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్టు, అక్క ఒక్క నిమిషం అక్క. వ్యక్తిగత క్రమశిక్షణ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. అయితే వ్యక్తిగత క్రమశిక్షణ ఎలా ఉండాలని చెప్పాం కదా ఇందాకలా. ముందు తనలో ఏది ప్రశ్నించకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ముందు
వ్యక్తిగత క్రమశిక్షణ ఇతరులకు మనం నేర్పేటప్పుడు అవసరం, ఇతరులకు నేర్పడం. అయితే అది నేర్పేటప్పుడు మనం కూడా చూసుకోవాల్సింది ఏంటంటే మనలో ఏ దోషం లేకుండా, ఏ లోపం లేకుండా మనం, అది కదా పౌలు గారిలో ఏ దోషం మనం ఎంచగలుగుతామా? ఆయనలో ఏ లోపం మనం చెప్పగలుగుతామా? మనం ఏది చెప్పలేము. అయినప్పటికీ ఆయన సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు అంటే భయం అంట ఆయనకి. ఏమో నేను ఇన్ని సంఘాలు కట్టాను, ఇంతమంది సువార్థికులుగా ప్రయోజకులుగా చేశాను, ఇంతమంది విశ్వాసం నడిపించాను, ఏమో ఒక్కొక్క సందర్భంలో నేనే తప్పిపోతే, ఇతరులకు ప్రకటించి నేనే పరిశుద్ధుని అయిపోతే నా ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్ది అని భయం. అంటే వ్యక్తిగత క్రమశిక్షణ నేర్పించేటప్పుడు పౌలు గారు ఏమన్నారంటే, ముందు నువ్వు స్టడీలో ఉన్నావో లేదు చూసుకో. ఇతరులకు చెప్పేటప్పుడు మన స్టడీలో ఉండాలి, మన ద్వారా వాళ్ళకి చెప్పేటప్పుడు మనం ఏ దోషం కనపడకుండా మనం చూసుకోవాలి. కాబట్టి పౌలు గారు అంటున్నారు, నేను ప్రశ్న అయిపోతానేమో, కాబట్టి క్రమశిక్షణ నేర్పేటప్పుడు మనం కూడా యోచించుకోవాలి. తర్వాత ఇదే పౌలు గారు అన్నమాట రోమిలికి రాసిన పత్రిక, ఇదే పౌలు గారు అన్నమాట రోమిలికి రాసిన వ్యక్తిగత క్రమశిక్షణ ఎలా ఉండాలో రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. అయితే మరణం నుంచి మనం ఎక్కడికి వచ్చాం? జీవంలోనికి వచ్చాం. శరీర సంబంధమైన ధర్మశాస్త్రం నుంచి మనం ఎక్కడికి వచ్చామంటే ఆత్మ సంబంధమైనటువంటి నిబంధనలోకి మనం వచ్చినప్పుడు ఒకసారి అది కాదు అనుకొని మనం జీవనంలోకి వచ్చాం. జీవనంలోకి వచ్చిన తర్వాత మరలా నువ్వేమన్నాడు? శరీరం వైపు తిరగమాకు, శరీర ఆశలను విడిచిపెట్టి క్రీస్తులోనికి వచ్చాం కదా, మరలా మీరు శరీర ఆశలకు మీరు తిరగమాకండి, ఆ విధానానికి మీరు వెళ్ళమాకండి. ఇంకోటి మాట కూడా ఉంటుందండి. ఇదే రోమా పత్రిక, ఇది ఇంకా బాగుంటుంది. రోమా 8:13 కూడా చూడండి. పౌలు గారు అన్నమాట ఇంకా బాగుండేది. ఇది రోమిలికి రాసిన పత్రిక 8:13 కదా. శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారే ఇందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. వ్యక్తిగత క్రమశిక్షణ మనం జీవించాలి అంటే, నూతన నిబంధన కింద జీవించాలంటే, జీవం కలిగిన నిబంధనలు మనం జీవించాలంటే శరీర క్రియలు ఏం చేయాలి? చంపేయాలి. ఏంటి ఆ శరీర క్రియలు? శరీరాశ, నేత్రాశ, అందులోనే ఉన్నాయి. ప్రపంచం లోకం మొత్తం ఆ 3 మాటల్లో నిండిపోయింది. శరీరాశ, నేత్రాశ, జీవబుడమ్మ. వాటిని చంపుకుంటేనే కానీ మన వ్యక్తిగత క్రమశిక్షణలో మనం ఉండవు. వాటిని మనం చంపుకుంటేనే కానీ జీవం కలిగినటువంటి నిబంధన కింద మనం ఉండవు. కాబట్టి వ్యక్తిగత క్రమశిక్షణ గద్దించే విషయంలో మనం ఎలా ఉండాలంటే ఇది ఇలా ఉండాలి. పాపం నుంచి లోకం నుంచి జీవంలోనికి వచ్చాం కాబట్టి మరలా మనం తిరిగి వెనక్కి వెళ్ళకూడదు, శరీరాశలకి వెళ్ళకూడదు. కాబట్టి ఇలా మనం వ్యక్తిగతంగా హెచ్చరించాలా. ఇది వ్యక్తిగత క్రమశిక్షణ కొరకు. తర్వాత కుటుంబం క్రమశిక్షణ కొరకు కూడా మనం హెచ్చరించాలా. కుటుంబం యొక్క క్రమశిక్షణ సామెతల గ్రంథం మనం ఇది వాక్యపరంగా చదువుకున్నాంలే. సామెతల గ్రంథం 13:24 చూడండి. సామెతల గ్రంథం 13:24 తమ కుమారుని విరోధి. అయితే కుటుంబ క్రమశిక్షణ కుటుంబం ఉండాలన్నా కానీ ఒక తండ్రి పాత్ర ఎలా ఉండాలంటే బెత్తవాడే స్థితిలో బెత్తవాడాలి, ప్రేమించే స్థితిలో ప్రేమించాలి, ఆప్యాయత చూపించాలి, విధేయత, అన్ని లక్షణాలు కలిగి ఉండాలి. ఎవరు? కుటుంబాన్ని నడిపించేటువంటి నాయకుడు, భర్త. కాబట్టి కుటుంబం యొక్క క్రమశిక్షణ ఎలా ఉండాలంటే, ఇదిగో కుమారుని దండింపిన వాడు, ఇందాక మీరు చదివింది, కుమారుణ్ణి దండించిన వాడు, అదే మనం ఇప్పుడు చదువుకున్నదే, బెత్తము వాడని వాడు తాను కుమారుని విరోధి. అలా ఉండాలంటే కుటుంబ క్రమశిక్షణలోనికి రావాలంటే మనం బెత్తం వాడాలా, పిల్లల విషయంలో కానీ తప్పదు వాడాలా. కాబట్టి కుటుంబం క్రమశిక్షణ ఎలా ఉండాలో కూడా మనకి బైబిల్ చెబుతుంది. ఇప్పుడు చివరగా సంఘముగా చేయు క్రమశిక్షణ. ఇప్పుడు సంఘాన్ని క్రమశిక్షణలో నడిపించేది ఎవరు? మనకి సేవకుడే. మనల్ని ఏర్పాటు చేసేది బైబిల్ ఏర్పాటు చేసింది ఎవరిని? నాయకుల్ని, సేవకుల్ని ఏర్పాటు చేసింది. ఈ సేవకుడు ఏం చేయాలి? సంఘాన్ని క్రమశిక్షణ నడిపించాలి. అయితే అది ఎలా నడిపించాలి అంటే హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి, వాళ్ళని స్టడీ మార్కులు తీసుకురావాలి. దేని ద్వారా? వ్యక్తిగతమైన మాటల ద్వారా కాదు. దానికి కూడా ఒక వాక్యం చెప్పింది చూడండి. సువార్తికుడైనా సరే ఎవరైనా సరే వాక్యము ద్వారా హెచ్చరించబడాలి. ఎవరైనా సరే అదే మాట మనం చూస్తాం చూడండి. సంఘముగా చేసే క్రమశిక్షణ ఎలా ఉండాలో తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ఎలా గద్దించాలో, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు
పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. వ్యక్తిగత లోపాలను బట్టి అయితే వాక్యం ఏం చెబుతుందంటే, వాక్యం ద్వారా వాళ్ళని దిద్దు. ఎందుకంటే వాక్యం ఏం చేస్తుందని చెబుతుంది చూడండి. వాక్యం అంటే ఏం చేస్తుంది? నీతి పైన ఉంటుంది అక్క, 16-17 కదా. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించిద్దంట. లేఖనం ఏం చేసిద్దంటే ఉపదేశించిద్ది, ఖండించిద్ది, తప్పు దిద్దిద్ది, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. అంటే వాక్యం ఏం చేస్తుందంటే ఇవన్నీ చేస్తుంది. ఇప్పుడు సువార్థికుడు కూడా నేడున్న సమాజాల్లో, నేడున్న సంఘాల్లో కూడా సువార్థికుడు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎదురు వ్యక్తి యొక్క తప్పుని వాక్యం ద్వారా చెబుతుంటే తీసుకునేటువంటి స్వభావాలు లేవు సంఘాల్లో. తీసుకోకపోగా ఎదురు తిరగటం సువార్థికుడి మీద. సువార్థికుడికి నీకు అది లేదా, నీకు ఇది లేదా అంటే ఎలా ఉండిద్ది అంటే ఒక్కొక్క కోణం ఉండిద్ది. మనిషిని బాధ పెట్టే వాళ్ళు ఎలా చూస్తారంటే, అంటే తనలో ఏదో ఒక లోపాన్ని ఎత్తాలరా, ఏది లోపం లేకపోతే నాకు మనశ్శాంతి లేదనుకున్న కొంతమంది ఉంటారు. ముందు వ్యక్తిగా టార్గెట్ చేస్తారు, వ్యక్తిగా అతని యొక్క లక్షణాలు టార్గెట్ చేస్తారు. లక్షణాల్లో దొరకలేదనుకో రెండో ఆప్షన్ భార్యను టార్గెట్ చేస్తారు. భార్య కూడా దొరకలేదనుకో మూడో ఆప్షన్ పిల్లలను టార్గెట్ చేస్తారు. అంటే పిల్లల ద్వారా సరే అతను ఏదైనా సరే నిందించాలి, ఒక వ్యక్తిని నిందించాలి, పిల్లలను టార్గెట్ చేస్తారు. ఈ పిల్లలు కూడా దొరకలేదనుకో పిల్లలు కూడా చక్కగా తల్లిదండ్రులు అందరూ కలిసి ఆరాధనకి వెళ్తా దేవుని కుటుంబంగా ఉన్నారనుకో తర్వాత స్థానం తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు. అంటే ఒక వ్యక్తిని తప్పుని నిరూపించడానికి, తప్పుని చూపించడానికి ఎలా వస్తారంటే, నేను గమనించిన పరిస్థితుల్లో వ్యక్తిగా టార్గెట్ ఉంటుంది, తర్వాత భార్యను టార్గెట్ చేస్తారు, తర్వాత పిల్లల్ని, తర్వాత ఆప్షన్ వాళ్ళు కూడా దొరకకపోతే, కుటుంబం దొరకకపోతే తల్లిదండ్రులు. మనం వాసన చెప్పుకోవాలంటే తల్లిదండ్రులకు మనం లోపడాలా, తల్లిదండ్రులు మనకు లోపడతారా? కొంతమందికి బుద్ధి జ్ఞానం ఉండదు ఈ విషయంలో కూడా. ఎందుకంటే ఒక వ్యక్తిని ప్రశ్నించేటప్పుడు తన వరకే చూసుకోవాలి. ఏది? భర్త, భార్య, పిల్లలు, వీళ్ళ వరకు నువ్వు నిందించి తప్పులేదు. కుటుంబం, నీ తల్లిదండ్రులు కూడా తీసుకొచ్చావు అనుకో లోనికి, వాళ్ళకు మనం లోబడవలసిన వాళ్ళం. రా నువ్వు ఇది క్రీ సంఘం సరైన సంఘం రా, ఇక్కడికి రాని మనం వాళ్ళని అనలేము. ఎందుకంటే మనం లోబడవలసిన వాళ్ళమై ఉన్నాం, లోబడే స్థితిలో మనం ఉన్నాం. వాళ్ళని మనం అధికారంతో పెత్తనం చేయలేం వాళ్ళని. కాబట్టి సువార్థికుడు అనేటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు. మొదటిగా వాక్యం ద్వారా ఎవరైనా హెచ్చరించాలి. ఎందుకంటే వాక్యం ద్వారా ఎందుకు హెచ్చరించాలంటే అది ఏం చేసిద్ది అంటే దిద్దిద్ది. వాక్యం మన తప్పుల్ని సరిచేసిద్ది, మరలా మన నీతిమంతులుగా చేసిద్ది. కాబట్టి వాక్యం ద్వారా సువార్థికుడు మనం హెచ్చరిస్తాడు. ఇదే మాట 4:2 కూడా చూడండి. తిమోతి పత్రిక 4:2 కూడా చూడండి. ఇదే మాట ఉంటుంది మళ్ళా. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎవరున్నారండి గద్దించినా, ఖండించినా, బుద్ధి చెప్పినా లోబడే వాళ్ళు ఎవరున్నారు? అసలు లేదు. నువ్వు చూసుకోయా పోయి చెప్పేవాలే కానీ అనే పరిస్థితికి వచ్చారే కానీ లోబడే తత్వం ఎవరిలో ఉండట్లా. రావాలి. ఎందుకంటే ఆ హోదాని, ఆ స్థితిని దేవుడు స్వార్థికుడికి ఇచ్చాడు, నాయకుడికి ఇచ్చాడు. అటు మాటలకు లోబడాలి. మనం తిరుగుబాటు చేయకూడదు. మన లోపాలను చెప్పినప్పుడు, మన తప్పులను గద్దించినప్పుడు మనం తిరుగుబడతాను మనకు ఉండకూడదు. ఇదే మాట కూడా చూడండి. తీతు పత్రిక కూడా ఉంటుంది 2:15. తీతు పత్రిక 2:15. వీటిని గూర్చి బోధించుచు, హెచ్చరించుచు, సంపూర్ణ అధికారముతో దుర్బోధన ఖండించుచు, నిన్నెవరిని తృణీకరింపనీయకము. అయితే వీటిని గూర్చి బోధించుచు, హెచ్చరించుచు, సంపూర్ణ అధికారముతో దుర్బోధన ఖండించుచు. అయితే సంపూర్ణ అధికారంతో చేయాలి. లోపాన్ని బట్టి వాక్యం ద్వారా చెప్పడం, సంఘాల్లో దుర్బోధ వస్తున్నప్పుడు దాన్ని ఖండించడం, ఇది కాదు కరెక్ట్ కాదని అనేది సంపూర్ణ అధికారంతో మనం దాన్ని చేయాలంట. తర్వాత ఇంకొకటి, ఎలా మొదటగా ఒక సువార్థికుడు సంఘంలో లోపాలను ఎలా చెబుతాడంటే వాక్యం ద్వారా సరి చేస్తాడు. రెండో ఆప్షన్ ఇంకోటి ఉంది. ఆ రెండో ఆప్షన్ కూడా చూద్దాం. అది ఎలా సరి చేస్తాడు అనేది. రెండో ఆప్షన్ ఎలా చేయాలంటే ముఖాముఖిగా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. అది కూడా చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక. మొదటిగా వాక్యము ద్వారా సంఘాన్ని హెచ్చరించాలా. రెండోదిగా ముఖాముఖిగా. తిమోతి రాసిన మొదటి పత్రిక 5:20 చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం.
ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దింపు. అబ్బో, ఒకళ్ళగా చెబితేనే ఎండ్రో, ఇంక అందరు ఎదురు చెప్పాలంట. అదే ఇది ఇప్పుడు సాధ్యం కాదేమో కానీ లేఖనం ఏం చెబుతుందంటే, పాపం చేసినప్పుడు అందరు ఎదుట గద్దించు. లోకంలో కూడా ఒక థియరీ ఉంది, క్రీస్తు సంఘాల్లో ఒక థియరీ ఉంది. ఏంటంటే ఆ థియరీ, అది ఎవరైనా సరే లోపంగా ఉన్నప్పుడు, ఒక వ్యక్తి లోపంగా ఉన్నప్పుడు మొదటగా చేయాల్సిన పని ఏంటంటే, ఒక వ్యక్తిగా పోయి చెప్పాలి, అన్న కొద్దిగా లోపల సరి చేసుకుని ఒక వ్యక్తిగా చెప్పాలి. విననప్పుడు ఇద్దరు ముగ్గురుగా పోవాలి. మళ్ళా సహోదరులు వెళ్ళాలి, సువార్తులు వెళ్ళాలి, ఇద్దరు ముగ్గురుగా చెప్పాలి, అన్న ఈ లోపలను సరి చేసుకున్నా అని. ఇద్దరు ముగ్గురు చెప్పిన తర్వాత వినకపోతే సంఘాన్ని తీసుకెళ్లాలా, కొన్ని కుటుంబాలను తీసుకెళ్లాలా, అన్న కొద్దిగా లోపలను సరి చేసుకున్నాని. కుటుంబం చెప్పినప్పుడు కూడా నువ్వు వినలేదనుకో, తను అన్యుడిగా భావించాలా. అంటే ఒకళ్ళగా చెప్పాలి, ఇద్దరు ముగ్గురుగా చెప్పాలి, సంఘం అంతా చెప్పాలి. ఈ మూడు దశలు దాటిపోయిన తర్వాత తనను అన్యుడిగా భావించాలి. ఇది క్రీస్తు సంఘం యొక్క థియరీ. ఇది అన్ని బయట సంఘాలు పాటిస్తున్నది తెలియలే కానీ ఇది క్రీస్తు సంఘం యొక్క థియరీ. కాబట్టి ఒక వ్యక్తి పాపంలో ఉన్నప్పుడు అంటే అందరి ఎదుట గద్దించాలంట. అయితే దీన్ని కూడా మనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, గద్దించాలి. ఎటువంటి హోదా కలిగినటువంటి, ఎటువంటి స్థితిగతులు కలిగినటువంటి నాయకుడు గద్దించాలి? ఎవరు పడితే ఇప్పుడు పాపం చేస్తా, వేషధారులుగా నటిస్తా గద్దిస్తే సరిపోయిద్దా? గద్దించే నాయకుడు ఎలా ఉండాలి? అది ఆ గద్దించే నాయకుడు ఎటువంటి లక్షణాలు ఉండకూడదు. హెచ్కేలు గ్రంథకథ చూద్దాం చూడండి ఒకసారి. ఎటువంటి లక్షణాలతో సంఘాన్ని నువ్వు గద్దించకూడదు? హెచ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. ఈ క్రూరమైన లక్షణాలు పెట్టుకొని నువ్వు గద్దిస్తే దేవుడు నిన్నే శిక్షిస్తాడు. హెచ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 1 నుంచి 5 వచ్చినా చూడండి. ఈ చాలా జాగ్రత్తగా చూడండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలెనని కదా, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వుని తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెతకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. కఠిన మనస్సుతో బలాత్కారముగా సంఘాన్ని ఏళ్తారంట. అటువంటి స్వభావం కలిగిన లక్షణాలు కలిగినటువంటి వారు సంఘాన్ని గద్దించినా, సంఘాన్ని హెచ్చరించినా తనకి శిక్షే కానీ ఫలితం లేదు తనకి. అంటే ఒక నాయకుడు ఇటువంటి లక్షణాలు తను కలిగి ఉండి హెచ్చరించకూడదు. ఇటువంటి లక్షణాలు, ఇటువంటి కఠినమైన మనసుండి ఇటువంటి దుష్ప్రవర్తన కలిగినటువంటి నాయకుడు సంఘాన్ని గద్దించకూడదు, తనకే నష్టం. అది వీళ్ళనే బైబిల్ పెట్టిన మాట ఏంటంటే వేషధారులు. కాబట్టి సంఘాన్ని హెచ్చరించాలి. సంఘంలో ఉన్నటువంటి నాయకుడు సంఘాన్ని హెచ్చరించాలి. ఎలా హెచ్చరించాలి? వాక్యము ద్వారా హెచ్చరించాలి. వాక్యము ద్వారా ఎందుకు హెచ్చరించాలి? వాక్యం ఏం చేసిద్ది? దిద్దిద్ది, సరిచేసిద్ది, శిక్షించిద్ది, మళ్ళీ తిరిగి జీవనంలో తీసుకొచ్చిద్ది. రెండోదిగా ఏం చేయాలి? ముఖాముఖిగా చెప్పాలి, అందరి ఎదుట చెప్పాలి తన లోపాన్ని. ఇది సేవకుడు సంఘంలో చేసే క్రమశిక్షణ. ఇది సంఘంలో సేవకుడు చేసే గద్దింపు. ఇది సరే. చివరిగా ఒక్క మాట చూసుకుందాం. చివరగా ఇదే సువార్తికుడు చేయాల్సినట్టు ఇంకొక పని, రోమిలకు రాసిన పత్రిక 16-17, సువార్తికుడు చేయాల్సినటువంటి ఇంకొక పని 16-17. మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టుకొని ఉండుడి. మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి. సువార్తికుడిగా సంఘాన్ని నడిపించిన నాయకుడిగా ఇంకొక మాట చేయాల్సింది ఏంటంటే, మీరు నేర్చుకునే బోధకు వ్యతిరేకమైన బోధ ఏదైనా వచ్చి మిమ్మల్ని భేదాలు పుట్టిస్తున్నా, ఆటంకాలు పుట్టిస్తున్నా మీరు జాగ్రత్తగా ఉండండి. అట్టి వారి నుంచి మీరేమంటుంది? తొలగిపోడి. లోక సామెత ఒకటి ఉంది ఏంటంటే, 100 మంచి సావాసాన్ని ఎత్తుక్కోవాలి, 1000 చెడ్డ సావాసాన్ని వదులుకోవాలి. కాబట్టి సంఘంలో నాయకుడు పరిస్థితి ఏంటంటే, నేర్చుకునే బోధకు, ప్రకటించబడుతున్న బోధకు, అపోస్తుల బోధకు వ్యతిరేకమైన బోధ సంఘాలు వచ్చినప్పుడు
దాని మీద చర్య తీసుకోవాలా. ఇది వాక్యానుసారమైన బోధ కాదు కాబట్టి ఇది సంఘంలో ప్రవేశింపకూడదు, ఇది మనల్ని నిత్య మార్గాన్ని తీసుకెళ్లే మార్గం కాదు అని ఆ ఆలోచన ఎవరు చేయాలి? సువార్థికుడు చేయాలి. కాబట్టి గద్దింపు అనేది కనుక మనం పూర్వం నుంచి చూసుకుంటే, గద్దింపు దేవుడు మనం ఎందుకు చేస్తాడంటే మనల్ని జ్ఞానంలో నడపడానికే, మనల్ని మన మేలు కొరకే దేవుడు మనం గద్దించేది. అలానే సువార్థికుడు మనల్ని ఎందుకు గద్దిస్తాడు, వాక్యంతో ఎందుకు గద్దిస్తాడని తన మేలు కొరకే, మన మేలు కొరకే, మన కుటుంబాలు కట్టబడాలనే, మన కుటుంబాలు భార్యాపిల్లలతో సంతోషంగా ఉండాలనే. కాబట్టి ఈ గద్దింపుని పిల్లలనుకో తల్లిదండ్రుల గద్దింపునికి లోపడాలా, సంఘం అనుకో సువార్థికుడు గద్దింపునికి లోపడాలా. పిల్లలు తల్లిదండ్రుల గద్దింపునికి లోపడకపోతే వాళ్ళు పనికి మాలలో అయిపోతారు. సంఘం కూడా సువార్థికుడు గద్దింపునికి లోపడకపోతే మనం ఏమైపోతాం? పనికి మాలలో అయిపోతాం. ఎందుకంటే హెచ్చరించే తత్వం లేని చోట తప్పుల్ని తప్పుగా చెప్పే మనుషులు లేకపోతే అన్నాం కదా, మనుషులు ఎలా అయిపోతారంటే కళ్ళెం లేని గుర్రాలాగా అయిపోతారు. మనం కూడా మనల్ని అదుపు చేసే వాళ్ళు ఇంకెవరు ఉండరు. కాబట్టి గద్దింపు అనేది దేవుని యొక్క లక్షణాన్ని మనం గుర్తెరిగి గద్దింపునికి లోబడి, ఆ గద్దింపు ప్రేమ వల్లనే నా సహోదరు నన్ను గద్దిస్తానని ప్రేమ భావం మనం కలిగి ఉండి, గద్దించాడు కదా అని చెప్పి తన మీద విరోధ భావం పెట్టుకోకుండా ప్రేమ కలిగి ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, దిద్దుకుంటూ, సరి చేసుకుంటూ ముందుకెళ్లాలని ప్రేమపూర్వక మీ అందరిని కోరుకుంటూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ మరి ఇటు అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘానికి, స్థానిక సంఘ సువార్థికులు శ్యామన్న గారికి ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు.